అందరికీ నమస్కారం అండి. పోతన గారు రాసినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో నుంచి చూద్దాం ఒకసారి. గజేంద్రుడు తనను ముసలి నోట కరిచిన తర్వాత, అంటే నీళ్ళలో ఉన్నప్పుడు గట్టిగా కరిచిన తర్వాత వదిలించుకుందామని ఎంతో ప్రయత్నం చేసి ఇక తన వల్ల కాక ఆ సందర్భంలో, అంటే గజేంద్రుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పోతన గారు రాసినటువంటి పద్యం. యౌవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుండిందు పరమేశ్వరుండు మూల కారణం వెవ్వడనాథి మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభవు ఈశ్వరునే శరణు వేడెదన్ అంటూ ఆర్తిగా, అంటే అప్పుడు గుర్తొస్తారన్నమాట గజేంద్రుడికి, ఎవరో ఉన్నారు నన్ను కాపాడడానికని. తదుపరి పద్యం ఇంకో వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.